నేను జిహెచ్ఆర్ఏ యూత్ సెక్రటరీని. అలాగే మన ప్రముఖులందరితో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. అలాగే మన పుష్పాంజలి యోగా చారిటబుల్ ట్రస్ట్ గురించి చెప్పాలి అంటే వాళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు. మన కరోనాలో కూడా వాళ్ళు ఆ పుష్ప గారు అంటే మన ఫౌండర్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో పుష్పాంజలి చారిటబుల్ ట్రస్ట్కి ఆవిడ చాలా విస్తృతంగా ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేశారు, ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను. అలాగే ఆవిడ చాలామంది విద్యార్థులను కూడా తయారు చేశారు, యోగాలో శిక్షణ ఇచ్చారు. యోగా గురించి చెప్పాలి అంటే యోగా అన్నది మన భారతదేశంలో ఎప్పుడు పురాతనం నుంచి దాన్ని సాధన చేస్తూనే ఉన్నారు. అలాగే యోగా చేయడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే మన మైండ్ ఏదైతే ఉందో అది కూల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మైండ్లో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి మన కంట్రోల్లో ఉంటాయి. ముఖ్యంగా మన అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే యోగా వల్ల కోపం అన్నది తగ్గుతుంది, అగ్రెసివ్నెస్ అనేది తగ్గుతుంది, స్ట్రెస్ అనేది మరి మెయిన్గా తగ్గించుకునే ఒక సాధన అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు చాలామంది యూత్ కూడా జిమ్స్ అవి ఇవి అని చెప్పి వెళ్తూ ఉన్నారు. జిమ్తో కాకుండా మన యోగా సాధన కూడా అంటే నేను కూడా ఇప్పుడు యూత్నే కాబట్టి జిమ్కి అనేది కంపల్సరీ వెళ్తాము. జిమ్తో పాటు మనం ఒక 2 days యోగా సాధన చేసుకుంటే అది మంచిది ఇది మంచిది. అంటే ఫిజికల్ ఎంతైతే అవసరమో ఒక మనిషికి మెంటల్ పరంగా కూడా పీస్ అనేది అంతే అవసరము. ఆ మెంటల్ పీస్ అన్నది యోగా ద్వారా తగ్గుతుంది అన్నది నా ఉద్దేశము. ఇది ఇప్పుడు మన యోగా ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది ఇంకా యూత్ అన్నది ఇంకా పెంచుకొని దాని ద్వారా ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా. వృద్ధాశ్రమంలో స్టాండు, మెడిసిన్స్ పంపిణీ. కరోనా టెస్ట్ చేసి ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వటం, ఎన్సీసీ స్టూడెంట్స్కి సత్కరించడం మా ట్రస్ట్ వార్షికోత్సవంలో ఇలా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. బెడ్షీట్స్ పంపిణీ. అలాగే ఈరోజు మన ప్రముఖులందరి యొక్క సందేశాలు విన్న తర్వాత వాళ్ళలో ఒకరైన మన డాక్టర్ ఏఎస్ మాధవి గారు సప్తస్వర మ్యూజిక్ అకాడమీ